వెళ్తే దానికి ప్రాయశ్చిత్తం అని చేపిస్తారు. అప్పుడు పొరపాటున వెళ్తే గనక మరి రాజశేఖర రెడ్డి ఎప్పుడు అట్లా ప్రాయశ్చిత్తాలు చేయలేదు కదా, ఖచ్చితంగా వెళ్తానే ఉండేవాడు కదా. ఇంకొకటి, తన మీద క్రైస్తవ ముద్రని వేసి చెడగొట్టే ప్రయత్నం చేసిన హిందుత్వ విషయాల్లో చాలా బాధ్యతాయుతమైన నిర్ణయాలు, హిందూ నాయకులు చేయలేని నిర్ణయాలు చేశాడు ఆయన. వీళ్ళందరూ చెప్పుకొచ్చేటువంటి ప్రచారం తిరుమల కొండకి 5 కొండలు 7 కొండలు కాదు 2 కొండలు అనేది పచ్చి బూతు. ఆ రోజున అతను తిరుమలకి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. వేద పాఠశాలలో దళితుల ప్రవేశం దగ్గర నుంచి ఆయన ఉన్న టైంలోనే దళితులకు కూడా వేద విద్య నేర్పన్నాడు. అట్లాగే గిరిజన దళిత వాడల్లో పూజారులకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం టీటీడీ అప్పుడే తీసుకుంది. అప్పటి నుంచినే శ్వేతా భవనంలో శిక్షణ ఇచ్చి వాళ్ళకి పంపించి ఆ ఏరియాల్లో కూడా అర్చకత్వాన్ని వాళ్ళ మాత్రం కులాల వాళ్ళకే అలవాటు చేయడం బిగించేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి నిర్ణయం, ఆ కొండపైనంతా కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటిదే తప్పించి ఇంకోటి ఉండటానికి వీల్లేదని నిర్ణయాలు, ఈవెన్ అక్కడ ఉన్న ఇళ్లను కూడా కిందకి దించే నిర్ణయాలు ఇవన్నీ ఆయనే చేసుకొచ్చినటువంటి. సరే, కాకపోతే మనకి ప్రచారం డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అతను నెగిటివ్గా ప్రచారం చేసేవాళ్ళు చేశారు, కానీ జనాలకి తెలుసు అక్కడ. అందుకని ఇంకోటి, మన ఇళ్ల దగ్గరికి తీసుకొచ్చి కళ్యాణాలు చేయించడం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో పెళ్లిళ్ళు ఇళ్ల దగ్గర చేసేవాళ్ళు, ఇలాంటివన్నీ చేసుకొచ్చాడు అనేకం.